సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అడ్డదారుల్లో బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేసి అనేక తప్పిదాలు చేశారని, ఆ బాటలోని ఈ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులు వారం రోజుల్లో మళ్లీ అడ్డదారుల్లో గుట్టుచప్పుడు కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ తదితర శాఖలు బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సిద్ధపడుతున్నట్లు ఆరోపించారు. సన్నాహాలు జరుగుతున్నాయని మాకు సమాచారం ఉంది కాబట్టి వెంటనే అట్లాంటి అక్రమార్కులను హెచ్చరించి అడ్డదారిలో బ్యాక్లాగ్ జాబులు అమ్ముకోకుండా చూడాలని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇంటికాడ నెలకు 5,000, 10,000 వచ్చి చిక్కడపల్లి లైబ్రరీ గానో, ఓల్డ్ లైబ్రరీలోనో, నాన్ బోర్డర్ గానో, బయటనో, బస్తీల్లో, వారసుగూడలో, దిల్సుఖ్ నగర్లోనో, రామ్ నగర్లోనో, ఆర్టీసీ క్రాస్ రోడ్లోనో ఉండి మీరు అప్పులు చేసుకుంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు చదివితే మా సతీష్కు నెత్తి మీద నన్ను ఎంటికలు కూడా రాలిపోయినాయి. కానీ ఈమె సరితరావు ఏం చదవలే, డిగ్రీ సర్టిఫికేట్ కూడా బీటెక్ ఉందో లేదో, ఏది ఉందో లేదో కూడా తెలియదు. డైరెక్ట్ జాబు 1,00,000. ఇంతకంటే అన్యాయం ఉంటుందా? అంటే నేను ఎందుకు చెప్తున్నంటే చదివినోడు కంటే కూడా ఒక 10-20 లక్షలు జమ చేసుకొని అడ్డగోలుగా జాబులు కొనుక్కునేటట్టు చేస్తారు. కొన్నేళ్ళుగా జరుగుతుంది. కేసీఆర్ హయాంలో కూడా ఇట్లా జరుగుతున్నాయి, అన్యాయం జరుగుతుందని మనము అందరం కష్టపడి మనం చెప్పిన ఎల్బీ నగర్ స్టేడియంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఇది నిరుద్యోగులు 30 లక్షల మంది పెట్టిన భిక్షతోని ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పిందా లేదా? మరి 30 లక్షల మంది మీకు సీఎం జాబ్ ఇస్తే మా వాళ్ళకు నిరుద్యోగులకు 2 లక్షల జాబులు ఇవ్వలేదు, 3,000 నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇవ్వకపోగా అక్కడ డిఎస్ఓ ఏమడిగిరయ్యా? ఒక 2 నెలలు వాయిదా అడిగితే వాయిదా కూడా ఇవ్వలేదు. డిఎస్ఓలకు అన్యాయం చేసినావు. 046 వాళ్ళకు జాబులు ఇస్తామని చెప్పి వాళ్ళకు అన్యాయం చేసినావు. గ్రూప్ 2 వాళ్ళు కూడా ధర్నాలు చేయంగా జస్ట్ వాళ్ళకి ఒక్కొక్కరికి వాయిదా ఇచ్చినావు. గ్రూప్ 1 కూడా కొత్త జీవో తీసుకొచ్చినావు అని చెప్తా ఉన్నారు. మంచి నిరుద్యోగ ఒక 5 లక్షల కార్డు ఇస్తున్నాడు. 5 లక్షల కార్డు ఇస్తా, మీరు మంచిగా కోచింగ్ తీసుకోండి, ఫుడ్ తినండి,